రియల్ ఎస్టేట్ క్లయింట్తో మనం మాట్లాడుతున్నాం అప్పుడు చెప్పినట్లు. సో దే ఆర్ రెడీ టు స్పాన్సర్ ఎంటైర్ ట్రిప్, కానీ వాళ్ళకి క్లియర్గా మనం మెన్షన్ చేయాలంట లైక్ డెలివరబుల్స్ అంటే ఏం డిసైడ్ అయ్యాయి అంటే యూట్యూబ్లో మన లైఫ్ టైం అర్నింగ్స్ వచ్చేసి, సో నేను ఒక ట్రిప్ లేకపోతే ఒక చిన్న గ్యాజెట్ కొనుక్కుందాం అనుకున్నా, వీడియోకి కొనుక్కొచ్చేది. గుడ్ మార్నింగ్ అమ్మా, ఏమన్నా ఫేస్లో నా టోన్లో ఏమన్నా చేంజ్ కనపడుతుందా మీకు? అంటే ఐ ఫీల్ సో లైట్ వెయిట్, సో హై, లోపల ఏం లేదు, బుర్ర అంతా కొంచెం ఏదో మంటలన్నీ బయటకు వచ్చేసాట అంత ఫీలింగ్ వస్తుంది నాకు ఆఫ్టర్ రీసెంట్ వీడియో. అదే మన లైఫ్ అప్డేట్ వీడియో గురించి చెప్తున్నా. సో దట్ పార్ట్ ఈస్ డన్ అండ్ గుడ్ జాబ్ చేస్తే గుడ్ జాబ్. లిటిల్ స్కేర్డ్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అది ఇదని, బట్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్. సో బ్యాక్ టు అవర్ డెన్. నేను లాస్ట్ 2 days మంచిగా ఏసీలో పడుకొని తొంగని వచ్చాం, ఫుల్ నిద్రపోయాం, మళ్ళీ బ్యాక్ టు కూలర్ బతుకులు. బట్ దట్స్ ఫైన్. హ్యావ్ రియలీ గ్రేట్ టైం విత్ వంశీ అండ్ నరేష్. చాలా చెప్పారు మన కంటెంట్ గురించి, అండ్ మన కంటెంట్ గురించి మనకు తెలియని యాంగిల్లో వాళ్ళు చెప్పారనమాట. బికాస్ దే ఆర్ కంప్లీట్లీ ఇన్ టు క్రియేటర్ ఎకానమీ, క్రియేటర్ స్పేస్, క్రియేటర్ పర్నర్స్ చేయాలి, క్రియేటర్స్తో కొలాబరేట్ అవ్వాలి, దే ఆర్ బిల్డింగ్ బిజినెస్ అనమాట బేసికలీ. సో వాళ్ళకి ఎక్కువ, ఎందుకంటే డే ఇన్ డే అవుట్ వాళ్ళకి ఎక్కువ చూస్తారు, ఎక్కువ క్రియేటర్స్ని రీసెర్చ్ చేస్తారు, ఎక్కువ క్రియేటర్స్తో మాట్లాడతారు. సో దే నో బెటర్ దెన్ వీ డూ. ఓవరాల్ మై మైండ్ ఇస్ క్లియర్. సో ఇప్పటి నుంచి కొంచెం ఒక స్కెడ్యూల్తో ఈ మంత్లో ఏం వస్తాయి, క్లారిటీతో కొంచెం ఈ మంత్లో ఏం వస్తాయి, ఈ మంత్లో ఏం చేయాలి, ముందే అన్నీ ప్లాన్ చేసుకొని ముందుకెళ్దాం. ఓకే. ఎండలు ఏంటి మా ఎట్లున్నాయి హైదరాబాద్లో, ఎవరో కింద పొయ్యి కింద మంట పెట్టినట్టే ఉన్నాయి, లిటరల్లీ అంతే ఉన్నాయి. మాట్లాడుతాను షర్ట్ తడిసిపోయింది. ప్రస్తుతానికి వెళ్ళి నేను తలసాన్ చేసి 3 days అయింది, 3-4 days అయింది చెమట పట్టి. సో వెళ్ళి తలసాన్ చేసి కొంచెం ఇంకా ఎడిటింగ్ గట్రా స్టార్ట్ చేద్దాం. మళ్ళీ మాట్లాడతా. చెమటలు టైం 3:30 అయింది. మనం పెరిగిన తిరగమో తీసుకుంటున్నాం అన్నమాట 3:30 అండ్ ఫిక్స్ అయిపోయా. ఇంకా చించి ఏసీ కొనుక్కున్నాం అని ఫిక్స్ అయిపోయా. నేను రెడీ లైక్ అడ్జస్ట్ అవ్వడానికి, పడుకోవడానికి కూలర్ ముందు. బట్ నా ల్యాప్టాప్ పని చేయట్లా ఈ వేళ్ళు. నేను ఎంతసేపు మొన్న గుర్తుందా, మనం ల్యాప్టాప్ హ్యాంగ్ అయిందో అని ఏడ్చాం. అది యాక్చువల్లీ హ్యాంగ్ అయింది ల్యాప్టాప్ ప్రాబ్లం వల్ల కదా, ఇట్స్ బికాస్ ఆఫ్ హీట్. అంత హీట్ అది తీసుకోలేకపోతుంది. ఏం డిసైడ్ అయ్యా అంటే యూట్యూబ్లో మన లైఫ్ టైం అర్నింగ్స్ వచ్చేసి $500, అంటే 40,000. యాక్చువల్లీ ఆ $500 నేను ఒక ట్రిప్ లేకపోతే ఒక చిన్న గ్యాజెట్ కొనుక్కుందాం అనుకున్నా, వీడియోలకి కొనుక్కొచ్చేది. బట్ ఐ గోయింగ్ ఫర్ ఏసీ. సో అది కొని మన బెడ్రూమ్లో ఫిక్స్ చేసుకొని, టెంపరీగా బెడ్రూమ్లో మనం సెటప్ చేసుకొని వీడియోలు చేసుకున్నాం. ఎట్లాగా ఈ మంత్ అండ్ నెక్స్ట్ ఒక 15-20 days మనం ఇంకా హైదరాబాద్లో ఉంటాం, వీడియోలో ఎడిట్ చేసుకుంటా. ఇంకా తప్పేలా లేదు, పని ముందుకెళ్ళాలి, అది ఇంపార్టెంట్. ఓకే. సో గది మ్యాటర్, అదే చెప్తాం అనుకున్నాం. మీకు అయిపోయింది. పెరుగన్నం తిరగమూత ఈజ్ కదా, కాకపోతే దీనిలో కరివేపాకు లేదు. చెలేగా ఫస్ట్ తిరగమూత గంజులు వేయించాలి. దానిపైన నట్స్ ఏ ఉంటాయి, లైక్ గ్రౌండ్ నట్స్ కానీ జీడిపప్పు కానీ అని ఉంటే కరివేపాకు కూడా వేయచ్చు. దాని తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. దాని తర్వాత ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకోవాలి. ఈ లోపల అన్నం ఉడికిపోయిన తర్వాత తీసి పెరుగులో అన్నం వేసి, ఆ గిన్నెలో నట్స్ వేయించిన మొత్తం అన్న వేసి మిక్సీ చేసి కొంచెం లైట్ ఉప్పేసి తినడం. సింపుల్ బట్ పవర్ఫుల్ ఇన్ సమ్మర్స్. ఇప్పుడు ఈ గిన్నె అంతా మనం లేపేస్తాం. టైం 4 అయింది. ఫైనల్లీ కొంచెం బ్రెయిన్ పనిచేస్తుంది అనమాట. అందులో ఇంకోటి, మా అక్క హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ 15-20 days అయింది. ఇప్పుడు కలవటం నాకు కుదరకపోవటం అని చెప్పడం కంటే కూడా నా మైండ్ కరెక్ట్ లేదని చెప్పడం కరెక్ట్ ఏమో. అండ్ ఇంకోటి ఏంటంటే, యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో ఒక బుక్ కోసం వెయిటింగ్ అనమాట. ఆ బుక్ మా అక్క దగ్గర ఉంది. వెళ్ళి ఇప్పుడు ఆ బుక్ తీసుకొని మా అక్కతో ఒకసారి సొల్లేసి వచ్చేటప్పుడు వేయించిన పల్లీలు, బియ్యం మూట తెచ్చుకొని మొత్తం. బై. మ్యాటర్ ఏంటంటే, మనం ఏసీ ఆర్డర్ చేస్తాం ఫిక్స్ అయ్యాం కదా,
కానీ డెలివరీ 1 వీక్ పైన చూపిస్తుంది. అప్పుడు కదా చచ్చిపోతాం మనం. అంటే మేము వర్క్ అవ్వదు, నేను ఓకే, బట్ ఇది పని చేయట్లా, మన ల్యాప్టాప్ పని చేయట్లా, అస్సలు సమస్య లేదు. రాత్రి 5 minutes వ్లాగ్ ఎడిట్ చేయడానికి నాకు 3 hours 4 hours పట్టింది. కెన్ యూ ఇమాజిన్? సో ఫ్రస్ట్రేషన్ ఈ లెవెల్ వస్తుందంటే నాకు అసలు అమ్మో. అందుకే ఒకసారి బయటికి వెళ్ళి దగ్గర ఉన్న క్రోమాకి చిన్న చిన్న స్టోర్కి వెళ్ళి చూసి అక్కడ ఏమన్నా ఏదైనా అవైలబుల్గా ఉంటే అది చల్లగా వచ్చి ఏమన్నా ఏసీ ఉంటే తీసుకొచ్చేద్దాం వెళ్ళి. అంటే ఇన్స్టాలేషన్ కూడా ఎక్కువ టైం పడుతుందంట. సో అది కూడా కొంచెం తక్కువ ఉండేలాగా దొరికితే వెళ్ళి వచ్చేద్దాం. అసలు ఏమన్నట్టు నేను మంచిగా కూర్చొని పని చేసుకుందాం అనుకున్నా, ట్విస్ట్లు మీద ట్విస్ట్ అనమాట, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనమాట. ఇవన్నీ టెంపరేచర్ పెరిగిపోవటం, ఏసీ కాలం ఫిక్స్ అవ్వటం, అండ్ ఒక చిన్న మన 100 days సౌత్ ఈస్ట్ ఏషియా ట్రిప్ అప్డేట్ ఏంటంటే దొరకడం అంటే మాటలు. ఇది ఒక రియల్ ఎస్టేట్ క్లయింట్తో మనం మాట్లాడుతున్నాం అప్పుడు చెప్పినట్లు. సో దే ఆర్ రెడీ టు స్పాన్సర్ ఎంటైర్ ట్రిప్, కానీ వాళ్ళకి క్లియర్గా మనం మెన్షన్ చేయాలంట. లైక్ డెలివరబుల్స్ అంటే రాసి ఇవ్వాలంట ఏం చేస్తాం అనేది. అంటే స్టోరీ ఎప్పుడు పెడతా, ఎన్ని వీడియోలు చేస్తా, ఎక్కడ పెడతా, వాళ్ళ లోగో ఎక్కడ పెడతా, అది డోమ్ డిష్ అని. సో ఐమ్ థింకింగ్ ఎట్లా మనకి వర్క్ అవ్వాలి, వాళ్ళకి వర్క్ అవ్వాలి. సో ఈ వీక్లో మోస్ట్ లైక్లీ చెప్తారు ఎస్ ఆర్ నో అనేది. ఒకవేళ ఎస్ చెప్తే ఓకే, నో చెప్పినా ఓకే, విల్ ఫైండ్ సమ్ అదర్ పీపుల్. ఓకే, సో అది మ్యాటర్. అండ్ ఐఎమ్ నాట్ వెరీ రిజిడ్, ఇది ఖచ్చితంగా అవ్వదు అని ఏం లేదు. లైక్ ఐ డోంట్ నో, లైక్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఎనీథింగ్. సో అట్లా ఫిక్స్ అయింది అనమాట. ఒకవేళ అయితే ఆ ప్లాను, లేకపోతే వేరే ప్లాన్స్, అంతే. ఓకే, బట్ టైం ఇప్పుడు 1:15 అయింది. టక్కటకి వెళ్ళి చూసి వచ్చి సాయంత్రం అన్న కొంచెం పని కానిద్దాం. ఓకే, పీస్. మనం బయటకైతే వెళ్ళాం ఏసీ తీసుకోవడానికి, సెలెక్ట్ చేయడానికి, బట్ పని అవ్వలేదు. కానీ బయటికి వెళ్ళాక ఫోన్లో అయిపోయింది పని మా అన్నతో. సో ఫైనల్లీ బేరం దిగింది 37,000కి. డైకిన్ 1.5 ton 3-star ఏసీ మనం తీసుకున్నాం. అండ్ రేపొద్దున ఇన్స్టాలేషన్ అయిపోద్ది. ఏసీ ఆ బెడ్రూమ్లోకి వెళ్తుంది, ఆ బెడ్రూమ్లోకి ఈ సెటప్ కూడా వెళ్తుంది. రూమ్ కొంచెం నీట్గా సర్దాలి, కొంచెం అరేంజ్ చేయాలి నీట్గా. అంటే దాంట్లో ఇప్పుడు ఎడిటింగ్కి, పాడ్కాస్ట్కి, అంటే సింగిల్ పాడ్కాస్ట్కి సెటప్ చేసుకోవాలన్నమాట నీట్గా. సో దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ అట్లీస్ట్ ఈ మంత్కి, వచ్చే మంత్కి అయితే కనుక అది రూమ్ మొత్తం. బండి మీద వచ్చేటప్పుడు నాకు ఇందాక ఈ థాట్ ఏంటంటే, జాస్తి 37,000 ఖర్చు పెట్టి ఏసీ తీసుకున్నాం. అదే 37,000తో మంచిగా ఒక 1 month ట్రిప్పు, లేకపోతే ఒక ఆరామ్సే 2 ట్రిప్పులు పడి 2 trips. కానీ తప్పదు, చేయాల్సి వస్తుంది.